హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఆర్డర్స్ అయితే మీషో నుంచి తీసుకున్నా. వర్తబుల్ ప్రైజెస్ అన్నమాట, లో బడ్జెట్లో తీసుకున్నా అండ్ మీకు యూజ్ అవుతాయేమో లాస్ట్ వరకు చూడండి. సో నేనైతే ఫస్ట్ ఇవి సిజర్తో కట్ చేసి పెట్టుకున్నా, బట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేయలేదు. ఆన్లైన్లో బ్యాంగిల్స్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను. యాక్చువల్గా మేముండే ఏరియాలో బ్యాంగిల్స్ కాస్ట్ చాలా ఎక్కువ. నేను ఆన్లైన్లో ఒక డజన్ 30 రూపీస్కి తీసుకున్నా, బట్ బయట 60 రూపీస్ అనమాట. ఒక డజన్ దగ్గర 30 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. నాకు 6 డజన్స్ కావాలి కాబట్టి నాకు చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పి తీసుకున్నా. సైజు విషయానికి వస్తే అందరికీ ఒకటే సైజు ఇస్తా కాబట్టి ఇంకా డిఫరెంట్ సైజెస్ ఏం లేవు. ఇంకా పగిలిపోయి వస్తాయి కదా మట్టి బ్యాంగిల్స్ అంటే, ఆన్లైన్లో అంటే పగిలిపోయాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 2 అలా అనమాట. నాకు ఒక 4 ఎన్నో పోయాయి, బట్ 6 డజన్స్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా కాస్ట్కి. సెకండ్ ప్రోడక్ట్ సో బ్యాక్ డ్రాప్ అనమాట. అండ్ చాలామంది గోడలు కొంచెం బాగుండవు అండ్ ఓన్లీ గోడకు పెట్టేస్తే బాగోదు కాబట్టి కొంచెం వెనకాల కర్టెన్స్ అలా కాకుండా జస్ట్ ఇలాంటి ఒక కర్టెన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతుంది అండ్ వినాయక చవితి లైక్ ఏదైనా ఫోటో షూట్స్ అట్లాంటివి వస్తాయి కదా, సో వాటికైతే యూజ్ అవుతుంది. మొత్తం చూపించే థర్డ్ ప్రోడక్ట్ అనమాట. కొంచెం దగ్గర కావాలి. వచ్చేసి కుంకుమ పసుపు వేయడానికి. ఇలా చాలా అందంగా ఉన్నది కదా. సో ఇందులో పసుపు కుంకుమ అట్లా గంధం అలా వేసుకొని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అండ్ ఇంట్లో అయితే నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి 6 ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 6 పీసెస్ అయితే వచ్చినాయి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. లైక్ ఇది దివాళీకి లైక్ దేనికైనా యూజ్ అవుతుంది అండ్ దివాళీకి యూజ్ అవుతుంది. ఇది ఇంట్లో ఏ పూజ అయినా వినాయక చవితి ఏవైనా మనం అన్ని సపరేట్ కొనవసరం లేదు. ఇది జస్ట్ 150 అలా పడుతుంది అన్నమాట. పైన కదా ఇది కింద ఇలా పైన ఇలా కింద వస్తుంది అలా తిరగేసి చెప్తాను. ఇలాగా అలా దాన్ని తిరగేసి పెట్టా అంతేనా. సో ఇలా వస్తుంది అనమాట. కొంచెం దగ్గర చూపించు. సో మనకు మిడిల్గా ఇలా వస్తుంది అండ్ ఇక్కడ ఆయిల్ వేసేసి ఇట్లా ఫ్లవర్స్ కూడా పెట్టుకొని ఇది దేవికి అయితే పెడితే చాలా అందంగా ఉంటుంది. అండ్ ట్రై చేయండి, బాగుంది. 150 రూపీస్కి వస్తుంది.